మన మనసులో ఏముందో అదే చేస్తామండి. కాకినాడ ఎంపీ ఎలా ఉండబోతుందండి సరే? ఉదయ్ శ్రీనివాస్ గారు అండి. అంటే ఎందుకన్నా అంటే 3 సార్లు పోటీ చేసి ఓడిపోయిన చలమన్ శెట్టి శ్రీనివాస్ ఒక పక్కన ఉన్నారు. సింపద అనేది అంత ఆయన వైపు ఉంటదేమో కదా. అతను మీరు అన్నట్టుకు ఓడిపోయిన సింపతి ఉండండి. అతను ఒకటే పార్టీలో కంటిన్యూ అయితేనండి 3 సార్లు 3 పార్టీల్లో ఓడిపోయాడండి. ఇది మళ్ళీ యూటర్న్ తీసుకుని మళ్ళీ ఇక్కడికి వచ్చాడు. అసలు అతను ఏ పార్టీలోనే నిలకడగా పూర్తిగా ఉన్నాడండి. అంటే ఒక వాదన ఉంది, ఆయన ఎప్పుడైతే ఎలక్షన్ జరుగుతుందో అప్పుడు ఫ్లైట్ ఎక్కి దిగుతారు, ఎప్పుడైతే ఎలక్షన్ అయిపోతే అప్పుడు ఫ్లైట్ ఎక్కి వెళ్ళిపోతారు. ఇక్కడ పిక్నిక్ వస్తాడండి అతను ఎలక్షన్ టైంకి. ఎలక్షన్ పిక్నిక్ వచ్చి ఎలక్షన్ అయిపోయాక అతను హాలిడేస్ వచ్చినట్టు వచ్చి వెళ్ళిపోతాడు. అతను ఒక అతను ముందు మాత్రం ఏం చేస్తాడండి ఇక్కడ ఏదో ఒక మామూలుగా సరదా అతనికి డబ్బులు ఎక్కువైపోయి వచ్చి పోటీ చేసి వెళ్ళిపోతాడు అంతే. అంటే ఉదయ్ శ్రీనివాస్ గారు ఇక్కడ పోటీ అంటే సీట్ రాకముందు కొన్ని జాబ్ మేళాలని పెట్టి కొంతమందికి ఉపాధి కల్పన చేశారంట, నిజమేనా? అవునండి. అతను మామూలుగా ఇక్కడ మా గ్రౌండ్ లెవెల్ కష్టపడుతున్నాడు అండి. అతను పిడాపడిని అసలు పిడాపడిని పవన్ కళ్యాణ్ పోటీ చేయకపోతే అతనే సీట్ అండి. కంపల్సరీ అతనే నెగ్గించుకుందాం మేము. ఖచ్చితంగా అవుతాయండి. అతను అభివృద్ధి చేయగలిగిన నాయకుడు అండి. అతను కంపల్సరీ ఖచ్చితంగా అభివృద్ధి జరుగుతుంది. అంటే మీలాంటి యువతకు ఉద్యోగాలు లేవని చెప్పాను, ఉద్యోగాలు వస్తాయంటారా? ఖచ్చితంగా ప్రభుత్వం మారాలండి. ఈ ప్రభుత్వంలో మీకు డబ్బులు బెక్సం వేస్తున్నాడు. డబ్బులు బెక్సం వేసి మీకు 10 రూపాయలు ఇచ్చి తిరిగి నిత్యావసర వస్తువులు ధరలు పెంచేశాడు, మొత్తం ట్యాక్స్లు పెంచేశాడు, ఇంటి పన్ను పెంచేశాడు, కుళాయి పన్ను మాకు కొత్తగా చెత్త పన్ను 2 నెలలు వచ్చి కరెంట్ బిల్లు 1000. ఈ జనానికి అర్థం చేసుకోవాలండి, అర్థం అవుతుంది కూడా. అలాగా అలా చేసి ఏం సాధిస్తారండి? అదే కళ్యాణ్ వచ్చారనుకోండి మనకు ఉపాధి కల్పిస్తారండి. మేము మనకు కావాల్సింది ఏంటంటే మీరు కష్టపడి 10 రూపాయలు సంపాదించుకున్నా 10 రూపాయలు నిలబెట్టుకోకూడదండి. మీకు ఉత్తిని ఇచ్చిన 20 రూపాయలు కూడా మనకు నిలబడవండి. ఇంకేదైనా సరే 2 ఓట్లు గాజు గ్లాసుకుంటారు. ఖచ్చితంగా 2 ఓట్లు కూడా గాజు గ్లాసుకు వేస్తామండి. ఈ స్టెప్ ఎవరెన్ని ఏ ప్రయోగాలు చేసినా కంపల్సరీ జనసేన విజయం తథ్యం. అంటే ఫ్యాన్ గాలి గాసు గల్లంత అవుతుంది అని చెప్పాను. ఫ్యాన్ రెక్కలు ఇరిగిపోయాయి కదండి. ఫ్యాన్ ఎక్కడ ఉంది? రెక్కలే ఉత్తి తిరుగుతుంది. రేపు మాపో వైండింగ్ కలిపోద్ది. వైండింగ్ కలిపోయాక తీసుకుని చెత్త కంపెనీ చెత్త మనకి పాస్ సామాన్లు కొట్ట పడిచేసుకుంటాం. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ.